ఈ రోజు హార్న్బిల్ ఫెస్టివల్ లో ఒక తెలుగు అమ్మాయిని కలిసాను. తను సోలో ట్రావెల్ చేస్తుంది. తనే మేఘన. తనతో పాటు ఇంకొక ఫ్రెండ్ పరిచయం అయింది, అరుంధతి ఫ్రమ్ కల్కత్తా. ఇప్పుడు ముగ్గురం కలిపి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఈ రోజు హార్న్బిల్ ఫెస్ట్ ని. చిన్న పిల్లోడు 13 years అంట, 3rd పొజిషన్ తీసుకెళ్ళాడు. ఈ వీడియోలో హార్న్బిల్ ఫెస్టివల్లో నాగాస్ కల్చరల్ పర్ఫార్మెన్స్ చూద్దాం. అప్పట్లో నాగాస్ ఎలా హంట్ చేసేవాళ్ళు, హంట్ చేసి ఎనిమీని చంపేసిన తర్వాత ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, ఎనిమీస్ నుండి ఎలా ప్రొటెక్ట్ చేసుకునేవాళ్ళు, వాటితో పాటు నాగాస్ ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్ గురించి తెలుసుకుందాం. లోకల్ డాగ్ మీట్ విత్ రైస్ అంట. కుక్క మాంసం అమ్ముతున్నారు ఇక్కడ. ఈ స్టాల్లో ఇంకోటి చాలా డిఫరెంట్గా ఉంది ఏంటంటే, ఇది సిల్క్ వామ్, ఇది బ్యాంబూ షూట్ అంటే. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చి టాలీ ఆర్డర్ చేసాం. ఇది ఈల్ కర్రీ, ఇది పోర్క్ కర్రీ. ఈ హార్న్బిల్ ఫెస్టివల్లో నైట్ లైఫ్ ఉంటుంది, పిచ్చా క్రేజీ ఉంటుంది. మీరు ఒకవేళ లాస్ట్ ఎపిసోడ్ కనుక మిస్ అయితే వెళ్ళి చూసేసి రండి, కంటిన్యూషన్ బాగుంటుంది. మీట్ క్షమా, స్కీయింగ్ కోర్స్ ఫ్రెండ్. ఇక్కడ నాగాల్యాండ్కి వచ్చింది, వీళ్ళ అక్కతో ఫ్రెండ్తో కలిసి వచ్చింది. సో వీళ్ళతో కలిసి కాసేపు తిరుగుదామని వచ్చా. నా ఫ్రెండ్ క్షమ ఉంది కదా, వాళ్ళ అక్క దీక్ష. These ones are rice beer. No. We just ferment it naturally. Yeah, it's all natural. Yeah. No chemicals, no nothing. How's it? Nice? Good? Would you like to try the banana as well? No. ఇక్కడికి వచ్చి రైస్ బీర్ ట్రై చేస్తానంటే ట్రై చేశారు. బనానా అండ్ రైస్ బీర్ రెండు ఉందంట. రైస్ బీర్ ట్రై చేసింది. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ద రైస్ బీర్? Sexy. Good? Nice, you like that? Yeah. Acha, okay. I'm a local Chhattisgarh. Acha. So we are also having same kind of beer Okay. in our area. వాళ్ళ ఏరియాలో మాడ్. అచ్చా, ఇప్పుడు శాంపిల్ టేస్ట్ చేశారు కదా, దాన్ని బీర్ ఆర్డర్ చేశారు. సో దాని గ్లాస్ చూడండి, బ్యాంబూని కట్ చేసి దాంట్లో పోసి ఇచ్చారు. దిస్ ఈస్ 300, రైట్? సో ఇది 300 అంట. దీంట్లో ఒక చిన్న వర్షన్ ఉంది, ఇది చిన్నదేమో 200. వాళ్ళు బీర్ తీసుకున్నారని చెప్పి ఈ దాల్మురి అంటారు, ముంత మసాలా, ఇది కాంప్లిమెంటరీ ఇచ్చారు. సూపర్ ఉంది అసలు ఇది. సో వీళ్ళు షమా ఫ్రెండ్స్ అనమాట. తను కోస్తవ్, అస్సామీస్. తను షార్లెట్, కేరళ, కొచ్చి. సో వాళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ అక్క చెల్లెలు, సొంత అక్క చెల్లెలు. వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో ఇప్పుడు ఒక గ్యాంగ్ తయారైంది ఇక్కడ. వీళ్ళు ప్యూర్ వెజిటేరియన్ కదా, ఫైనల్గా వీళ్ళకి వెజ్ ఫుడ్ దొరికింది. అదేంటో తెలుసా? ప్లెయిన్ రైస్ విత్ ఏదో లైట్ పికిల్ లాంటిది, కారపొడి లాగా ఉంది. సో ఇది వీళ్ళ వెజిటేరియన్ ఫుడ్. ఇక్కడ వెజిటేరియన్ వాళ్ళు వస్తే మాత్రం దూల తీరిపోద్ది. ఇలాంటి ప్లెయిన్ రైస్లో చిన్న కారాలు వేసి తినాలి. తను ఇక్కడ షాప్ కీపర్. వీళ్ళు వెజిటేరియన్ అని తెలిసి వీళ్ళకి స్పెషల్గా వెజిటేరియన్ చేసి ఇచ్చింది. తర్వాత తను అయితే 2 రోజులు తినలేదని తెలిస్తే ఆ వైట్ రైస్ బౌల్ తీసుకొచ్చి ఇచ్చింది. మంచిగా ఫ్యాన్స్ అయిపోయారు వీళ్ళంతా ఆమెకి. చాలా మంచిగా ట్రీట్ చేసింది. ఇక్కడ రాఫిల్ డ్రాలో విన్ అయిన వాళ్ళకి ఏమి ఇస్తారు తెలుసా? వెనకమాల ఇది ఉంది కదా, యాక్, ఇది ఇస్తారంట. దీన్ని ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో మిథున్ అని పిలుస్తారు. మిథున్ని అవి అని కూడా అంటారంట. ఇది విన్నర్కి ఇస్తారు. అండ్ ఈ పక్కన ఉంది కదా ఇంకోటి, దీన్ని అమ్మేశారంట. దీన్ని 3.2 lakhs అమ్మారంట. మామూలుగా లేదు. ఇలా చూస్తుంటే ఇది ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఉంది, దీని పేరు చూడండి, మిథున్. దీని బ్రీడ్ పేరు మిథున్, అవి అని పిలుస్తారంట. సో 7.2 years, 660 kgs అప్రాక్సిమేట్లీ. 3.2 lakhsకి ఇది సోల్డ్ అయిందంట. ఇక్కడ మోమోస్ ఆర్డర్ చేసాం. గ్రీన్ కలర్లో ఉన్నాయి మోమోస్ ఇక్కడ. పర్లేదు, వెజ్ మోమోస్. వీళ్ళు ప్యూర్ వెజ్, అందుకని ఎక్కడికి వెళ్ళినా వెజ్ తింటున్నాం. కానీ ఈ మోమో బాగానే ఉంది. కానీ ఫస్ట్ టైం గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు బార్బిక్యూ ఉన్నాయి. పోర్క్ అంటే ఇది బార్బిక్యూ, ఇది చికెన్, రెండు కలిపి కొడుతున్నారు. అండ్ ఇక్కడ ప్రాన్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాటిక్ ఫుడ్ అంతా ఇక్కడే ఉంది. మాట్లాడుతుంటే నోట్లోండి పొగలు వస్తున్నాయి. మ్యాగీ తింటా కొంచెం. ఇక్కడ నెస్లే అని ఒక షాప్ పెట్టారు. మ్యాగీలో కొత్త ఫ్లేవర్ వచ్చిందంట, స్పైసీ రేంజ్ అని చెప్పి ఇక్కడ ఉన్నాయి. అవి ట్రై చేస్తున్నాం. ఇంకా స్పైసీగా ఉన్నాయి, అదిరిపోయింది. ఫైనల్గా ఒక కాఫీ, మచ్ నీడెడ్ కాఫీ. Cheers.
సీతా చైర్స్. కాఫీ తాగుతుంటే ప్రాణం లేచి వస్తుంది. ఇక్కడ ఇమేజ్ ల్యాండ్ అని చెప్పి ఉంది. లోపలికి వెళ్ళడానికి ఒక టికెట్ ఉంది, 300 రూపీస్ అంట టికెట్. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏముందో. మా ఓడి కోస్తా ఉన్నాడు కదా, ఆడు చెప్పాడు ఇక్కడ పబ్బు లాగా ఉంటుంది, లోపలంతా రచ్చరచ్చగా ఉంటుంది, వెళ్ళి ట్రై చేద్దాం అని చెప్పి. ఈ లోపలికి వచ్చిన తర్వాత మంచి పార్టీ వైపు ఉంది, మామూలుగా లేదు. ఇక్కడ పార్టీ వైబ్ ఉంది, మామూలుగా లేదు. అందరం కలిసి పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నాం. అమ్మాయిని తీసుకెళ్ళి డాన్స్ చేపిస్తాడు బాబు, ఫీల్ అవుతున్నారు. టైం 12 అయింది. బ్యాండోడు పడుకోబెట్టేస్తున్నాడు. వెనకాల జరుగుతుంది కానీ ఏమీ లేదు. ఇంకా క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చుని ఇలా కూర్చుని పడుకుని పోతున్నారు ఎక్కడోళ్ళు అక్కడ. టైం 12:30 అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాం మళ్ళీ క్యాంప్ సైట్కి. ఎలా ఉంది బ్రో ఈరోజు? ఎలా ఎంజాయ్ చేసావు? చాలా బాగుంది. కొంచెం చలి ఎక్కువ ఉంది, రేపు ప్రిపేర్డ్గా రావాలి. చలి మాత్రం తీసింది. 9 డిగ్రీలు ఉంది ఇప్పుడు, కానీ పిచ్చగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు దాకా ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మేము కూడా వెళ్తున్నాం. బాయ్ బాయ్ బాయ్, సీ యూ. అయిపోయింది. ఇంకా వాళ్ళ క్యాంప్ సైట్కి వెళ్ళిపోయారు, మేము మా క్యాంప్ సైట్కి వెళ్ళాలి. వాళ్ళు నడిచి వెళ్తారు. మేము బండి ఆ పైన ఎక్కడో పెట్టాం, అక్కడికి వెళ్ళి బండి తీసుకుని క్యాంప్ సైట్కి వెళ్ళి. అమ్మో చలి. ఇటేనా? ఇటే. ఇది స్టేడియం కదా. ఇప్పుడు టెంట్ దగ్గరికి వచ్చాం. ఫుల్ మూన్ డే ఈరోజు. ఇక్కడ చూడండి, ఫుల్ మూన్ లైట్లో క్యాంప్ సైట్లో టెంట్లో పడుకుంటుంటే మామూలుగా ఉండదు. కానీ చలి ఒక్కటే. స్లీపింగ్ బ్యాగ్స్ కూడా ఇచ్చారు. చూద్దాం ఏమైద్దాం. సరే, రేపు పొద్దున కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. నైట్ చలి చెప్పలేం మాటల్లో. కొంచెం అంటే కొంచెం కూడా నిద్ర పట్టలేదు. మొత్తం చల్లగా అయిపోయింది. టెంట్ అసలు ఎందుకు పని చేయలేదు. ఇలాంటి స్లీపింగ్ బ్యాగ్ ఒకటి ఇచ్చారు, ఆ స్లీపింగ్ బ్యాగ్ కూడా ఏం పని చేయలేదు. ఒక పిల్లో ఇచ్చారు, ఇది తల కింద కంటే అటు ఇటు పడిపోతున్నా ఉంది. అండ్ ఇది ప్లాస్టిక్గా ఉంది, ఇది ఇంకొంచెం ఎక్కువ చల్లగా అయిపోయింది. ఇప్పుడే కాస్త ఎండ వస్తుంది, కనీసం బయటికి వెళ్ళి ఎండలో పడుకుంటే అయినా కాసేపు నిద్ర పెట్టింది. ఎండ పడితే మాత్రం ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ టైం లైఫ్లో చలికి నిద్ర పట్టకపోవడం. ఈ స్టేలో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తున్నారు. ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్: బ్రెడ్ టోస్ట్, చాయ్, బనానా అండ్ ఎగ్. ఈ చలిలో ఆ టీకి సెట్ ఉందంతే. సో ఇంకా ఫ్రెష్ అయ్యి హార్న్బిల్ ఫెస్టివల్కి సెకండ్ రౌండ్ వెళ్దాం. న్యూ డే, న్యూ బిగినింగ్. మళ్ళీ క్యాంప్ సైడ్కి వచ్చేసా. ఈరోజు రెడ్ కలర్ ఇచ్చారు. సో ఎవ్రీడే కలర్స్ చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈరోజు కూడా 150 తీసుకున్నారు. అండ్ ఈరోజు 11 to 2 ఇక్కడ ట్రైబల్స్ కల్చర్ని, అక్కడ పెద్ద స్టేడియం ఉంది కదా, దాంట్లో షోకేస్ చేస్తారనమాట. సో దానికోసమే వచ్చాను. ఎందుకంటే నిన్న మొత్తం ఈ విలేజ్ అంతా తిరిగి చూసాను, కానీ నిన్న పొద్దున్నే అది మిస్ అయ్యామని చెప్పి మళ్ళీ ఈరోజు వచ్చాను. నిన్న ఉన్న ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. ఒకళ్ళు ఒక విలేజ్కి వెళ్ళారు, ఇంకొకరు ఇంకో ప్లేస్కి వెళ్ళారు. సో వాళ్ళ ప్లాన్స్లో వాళ్ళు వెళ్ళిపోయారు, నా ప్లాన్స్లో నేను వచ్చేసా. ఈ రోజు ఎవరికి పరిచయం అవుతారో చూద్దాం. వెనకమాల ఇది ఉంది కదా, హార్న్ బ్లో కాంపిటీషన్ అని చెప్పి చేశారు. ఆ బుడ్డ పిల్లోడు 3rd పొజిషను, ఆ మధ్యలో 9 2nd పొజిషను, ఆ పెద్ద ఆయన ఏమో 1st పొజిషన్. వీళ్ళు హంట్ చేసినట్లు కొమ్ములు ఉంటాయి కదా, వాటిని బోరలాగా చేసి ఎవరు ఎక్కువసేపు బ్లో చేస్తారో దాన్ని కాంపిటీషన్ పెట్టారు. చిన్న పిల్లోడు 13 years అంట, 3rd పొజిషన్ తీసుకెళ్ళాడు. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 5,000, సెకండ్ ప్రైజ్ 3,000, థర్డ్ ప్రైజ్కి 2,000. ఇది చాలా బాగుంది ఇలా ట్రెడిషన్. దీన్ని కాంపిటీషన్స్ పెట్టారు. సూపర్.
ఈ కాంపిటీషన్ మొత్తం సుమికి ట్రైబ్ ఉంది కదా, ఆ ట్రైబ్ వాళ్ళు కాంటాక్ట్ చేశారు. అన్ని ట్రైబ్స్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో ఇప్పుడు గెలిచిన ట్రైబ్ డిఫరెంట్ ట్రైబ్స్ అనమాట గెలిచిన వాళ్ళందరూ. హార్న్బిల్ ఫెస్టివల్లో ఈ స్టేడియం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అన్ని కల్చరల్ పర్ఫార్మెన్సెస్ ఇక్కడే జరుగుతాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో కూడా ఈ హార్న్బిల్ ఫెస్టివల్ని చూపించారు. టైం 11 అవుతుంది, వెనకమాల అందరు ట్రైబ్స్ రెడీగా ఉన్నారు ఈరోజు పర్ఫార్మెన్స్ చేయడానికి. అన్ని ట్రైబ్స్ వచ్చి ఒకరి తర్వాత ఒకరు పర్ఫామ్ చేస్తూనే ఉంటారు. మొత్తం ఇక్కడ 17 ట్రైబ్స్ ఉన్నాయి కదా, వాటిల్లో సబ్ ట్రైబ్స్ అన్ని కలుపుకొని 52 ట్రైబ్స్ ఉంటారంట. సో వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంకి వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఈరోజు ఈ ఆడిటోరియం మొత్తం వాళ్ళతో నిండిపోయి ఉంది. ఈ సైడ్ నుండి అటు వరకు మొత్తం ఈ పెద్ద స్టేజ్ ఉంది కదా, దీంట్లో పర్ఫామ్ చేస్తారనమాట. ఆ టేప్ నుండి ఇప్పుడే ఒక ట్రైబ్ వస్తున్నారు. వీళ్ళ ఎంట్రీ ఇలా ప్లాన్ చేశారనమాట. రెంగ్మా అంట వీళ్ళు. అమ్మో, చాలా మంది ఒక్కసారిగా వచ్చేసారు వీళ్ళు. వెనకమాలంతా పోడియంలో కూర్చుని ఉన్నారు, మొత్తం ఫుల్ అయిపోయింది. మేము ఇక్కడ కింద గ్రౌండ్లో ఫస్ట్ లైన్ కూర్చున్నాం అనమాట. డైరెక్ట్గా వాళ్ళు పర్ఫామ్ చేసేది ఎదురుగా ఉండి చూడొచ్చు అనమాట. ఈ పై నుండి కూడా క్లియర్గానే ఉంటుంది, బట్ గ్రౌండ్లో ఉంటే ఇంకొంచెం బాగుంటుంది కదా. ఇక్కడ సెట్ చేశాను. ఇది కోనియాక్ ట్రైబ్ అనమాట. వీళ్ళని హెడ్ హంటర్స్ కూడా అంటారు. వీళ్ళు హంట్ చేయడానికి గన్స్ వాడతారు, కత్తులు వాడతారు. తల నరికి వెనకాల ఉన్న బాస్కెట్ ఉంది కదా, దాంట్లో పెట్టుకు తిరుగుతారంట. అందుకని వెనకాల బాస్కెట్ ఉంది, దాంట్లో చిన్న స్కల్ లాగా కూడా పెట్టి ఉంచారు. ఇది సుమి ట్రైబ్ అంట. వీళ్ళు కూడా హెడ్ హంటర్స్. ఎప్పుడైతే ఎనిమి హెడ్ హంట్ చేసి చంపేస్తారో అప్పుడు సెలబ్రేషన్స్లో ఈ డ్యాన్స్ చేస్తారంట. నాగాల్యాండ్లో మొత్తం 17 మేజర్ ట్రైబ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే అందరూ ఒక చోట కలిసి ఫెస్టివల్ చేసుకుంటున్నారు, కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఈ ట్రైబ్స్ మధ్యన ఇంటర్నల్ వార్స్ జరుగుతూనే ఉండేవి. ల్యాండ్ కోసం, పవర్ కోసం, ట్రైబ్ కోసం ఒకరినొకరు చంపుకుంటూనే ఉండేవాళ్ళు. అందుకే ఈ నాగాస్ని హెడ్ హంటర్స్ కూడా అనేవాళ్ళు. కొన్ని ఇయర్స్ బ్యాక్ వీళ్ళు వ్యవసాయం చేయాలంటే చుట్టూ వాళ్ళ ట్రైబ్ వాళ్ళు కాపలాకుంటే అప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు, లేకపోతే ఎటు సైడ్ నుండి ఎవరో అటాక్ చేస్తారన్న భయంతో వ్యవసాయం కూడా చేయలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు. వీటన్నిటి మధ్యలోనే వీళ్ళ కల్చరు, వీళ్ళ ట్రెడిషన్స్, వీళ్ళు సరదా కోసం ఆడుకునే గేమ్స్ అండ్ వీళ్ళ ఫోక్ డ్యాన్సెస్. మనం చిన్నప్పుడు హిస్టరీ బుక్స్లో ఎవరో హిస్టరీ గురించి చదువుకున్నాం, కానీ మన ఇండియన్ ట్రైబ్స్ గురించి, వాళ్ళ హిస్టరీ గురించి ఎవరూ చెప్పలేదనిపించింది. ట్రావెలింగ్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అన్నారు. ఇందుకేనేమో ఒకవేళ నేను ఈ ఫెస్టివల్కి రాకపోయి ఉంటే ఈ నాగాస్ గురించి, నాగా కల్చర్ గురించి, హిస్టరీ గురించి అస్సలు తెలిసేది కాదు. అండ్ నేను చూసి మీకు కూడా చూపించగలుగుతున్నాను. ఇప్పుడే ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. సరే తిన్నామని బయటకు వచ్చా. ఇక్కడ మెనూలో ఏముందో చూడండి. లోకల్ పోర్క్, లోకల్ డాగ్ మీట్ విత్ రైస్ అంట 350. కుక్క మాంసం అమ్ముతున్నారు ఇక్కడ. ఇది అంగామి ట్రైబ్ హట్, దీంట్లో కుక్క మాంసం అమ్ముతున్నారు. వా, దారుణం. ఈరోజు హార్న్బిల్ ఫెస్టివల్లో ఒక తెలుగు అమ్మాయిని కలిశాను. తను సోలో ట్రావెల్ చేస్తుంది. అది కూడా నిన్న మనం వెళ్ళాం కదా ఇమాజిన్ లైన్లో, దాంట్లో వాలంటీర్ చేస్తుంది. తనే మేఘన. తను కూడా కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడే స్టార్ట్ చేసింది. జస్ట్ కాలేజ్ ఫినిష్ చేసి డైరెక్ట్గా దీంట్లోకి వచ్చేసింది. ఎలా అనిపిస్తుంది? బాగుంది, కానీ ఒకటి చెప్తా, డైరెక్ట్ గా స్పీడ్ ట్రావెల్ చేయకండి, స్లో ట్రావెల్ చేయండి. అప్పుడే అందరినీ తెలుసుకోవాలి. నాకు తెలుగు రాదు, తెలంగాణ బిడ్డ, బట్ తెలుగు రాదు. యూ విల్ గెట్ టు నో ది ఎవ్రీ ట్రైబ్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ ట్రావెల్ స్లోలీ అండ్ ఫాలో మై అకౌంట్. ఇట్స్ లైఫ్ విత్ మీ. తనతో పాటు ఇంకొక ఫ్రెండ్ పరిచయం అయింది, అరుంధతి ఫ్రమ్ కలకత్తా. సో తనే ఈరోజు స్టే సెట్ చేసి పెట్టింది అనమాట. జస్ట్ 700కి తను ఉండే ప్లేస్లోనే మామూలుగా కూర్చొని మాట్లాడుతున్నాం. స్టే గురించి చెప్పింది, అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు ముగ్గురం కలిపి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఈరోజు హార్న్బిల్ ఫెస్ట్ని. ఇప్పుడు తింటాకి వెళ్దాం. ఇక్కడ మెనూలో కనీసం చికెన్ కూడా లేదు. అంతా పోర్క్ ఉంది, మిట్టున్ ఉంది. మిట్టున్ అంటే ఒక పెద్ద ఎద్దులాగా ఉంటుంది అనమాట. తర్వాత డాగ్ ఉంది. అవే
ఇక్కడ చిల్లీ చిప్స్ అని ఉన్నాయి, ఎండుమిరపకాయ ఉంది కదా, దాన్ని డీప్గా ఫ్రై చేసి ఇచ్చారు. ట్రై చేద్దాం. అస్సలు కారమే లేదు, మంచి మసాలాలు ఉన్నాయి దీనికి. ఈ స్టాల్లో ఇంకోటి చాలా డిఫరెంట్గా ఉంది ఏంటంటే, ఇది సిల్క్ వామ్, ఫ్రైడ్ అండ్ డ్రైడ్ సిల్క్ వామ్ అంట. ట్రై చేద్దాం. ఫ్లేవర్ చాలా కొత్తగా ఉంది. వడియాలు వేపిన తర్వాత బాగా మెత్తగా అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఇది. కరెక్ట్, అట్లనే ఉంది. హార్న్బిల్లో ఉన్న మొత్తం హట్లు తిరిగిన తర్వాత ఇక్కడికి వచ్చాం. ట్రైబల్ హట్ అని చెప్పి ఇక్కడ ఒకటి ఉంది. దీంట్లో దొరికింది ఫైనల్గా చికెన్. సో చికెన్ విత్ బ్యాంబూ షూట్ అంతా, అది ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ చేసాం. ఇది బ్యాంబూ షూట్ అంటే, సో బ్యాంబూస్ ఉంటాయి కదా, అది చాలా లేతగా ఉన్నప్పుడు కట్ చేసేస్తారు అండ్ ఇది ఫ్రెష్ బ్యాంబూ షూట్. దీంతో పాటు చికెన్ సర్వ్ చేస్తారనమాట. ప్లెయిన్ బ్యాంబూ షూట్ ట్రై చేసి చూద్దాం. జింజర్ తిన్న టేస్ట్ వస్తుంది కొంచెం. జింజర్ ప్లెయిన్గా తింటే ఎలా ఉంటుందో, కాకపోతే ఇది సూప్లో బాగా ఉడకపెట్టి చికెన్తో పాటు ఇచ్చారు. ఇప్పుడు చికెన్ ట్రై చేద్దాం. ఇది చికెన్ విత్ బ్యాంబూ షూట్, చాలా డిఫరెంట్గా ఉంది ఇది. ఎక్కువ అల్లంతో చికెన్ తింటే ఎలా ఉంటుందో, జింజర్ చికెన్ అనుకోండి సేమ్ అలా ఉంది. చికెన్ మాత్రం వేడిగా ఉంది. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. దీంట్లో మసాలాలు కానీ ఆ బ్యాంబూ షూట్ కానీ పర్ఫెక్ట్ ఉంది. ఓవరాల్గా అయితే బాగుంది, నచ్చిందా? కొంచెం గట్టిగా ఉంది కానీ బాగానే ఉంది. సూప్ కూడా బాగానే ఉంది. ఏ ఆకలి వేస్తుంది. The bamboo shoot was very good. అచ్చా, Fresh. And there was a strong kick, but really nice. నైస్. ఇప్పుడు వేరే ప్లేస్లో వేరే సెట్ చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చి టాలీ ఆర్డర్ చేసాం. ఇది ఈల్ కర్రీ, ఇది పోర్క్ కర్రీ, దాంతోపాటు కొన్ని వెజ్జీస్, దాల్ అండ్ ఇది ఫర్మెంటెడ్ బీన్స్ అంట, ఇవి ఇచ్చారు. ఇది లంచ్ సెటప్. ఈల్ అంటే ఎలక్ట్రిక్ ఈల్ ఉంటుంది కదా, పట్టుకుంటే షాక్ కొట్టింది అంటారు. చేప లాంటిది అనమాట, కాకపోతే స్నేక్ లా ఉంటుంది. సో దాని కర్రీ అంట. ఇక్కడ స్పెషల్, నాగాలాండ్ స్పెషల్, అది వన్ ఆఫ్ ద స్పెషల్. కలర్ మాత్రం థిక్ బ్రౌన్లో ఉంది. ఈల్ ముక్క మాత్రం ఏదో ములక్కాయ ముక్క ఉన్నట్టుగా ఉంది. సింగిల్ బోన్ ఉంటుంది దీనికి. మన ఉప్పు చేప ఉంది కదా, సేమ్ టేస్ట్, చాలా డిఫరెంట్గా ఉంది. ఒకలాంటి బాంట్ టేస్ట్ వస్తుంది. కర్రీ చాలా నార్మల్గా ఉంది, అంత గొప్పగా ఏం లేదు. గోంగూర లాగా టేస్ట్ వస్తలేదా? లేదు, అసలు లేదు గోంగూర లాగా అయితే. కలర్ కొంచెం గోంగూర వేస్తే, మన మటన్లో గోంగూర వేస్తే ఎలా ఉందో అలా ఉంది, కానీ బట్ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఒకలాంటి చేదు వస్తుంది కదా లాస్ట్లో. ఫస్ట్ టైం ఈల్ తింటాం నేను. దాల్ కంఫర్ట్ ఫుడ్ మనకి, ఎక్కడికి వెళ్ళినా ఈ పప్పు తిని బతికేయచ్చు, నాగాల్యాండ్లో కూడా. థాలీలో ఇలా బాయిల్డ్ వెజ్జెస్ ఇచ్చారు, ఆకుకూర, పాలకూర, బీన్స్. ఇవి కూడా ట్రై చేద్దాం. జస్ట్ ఉప్పేసి ఉడకబెట్టి ఇచ్చేసారు, బట్ బాగానే ఉంది తింటాకే. బీన్స్ ఉన్నాయి, దాంట్లో స్పైసెస్ వేసి ఉన్నాయి. ఇవి ట్రై చేద్దాం. ఇది వీళ్ళ పికిల్ లాగా, చాలా డిఫరెంట్గా ఉంది. సేమ్ మన చిక్కుడుకాయల బీన్స్ ఉంటాయి కదా, వాటినే కొంచెం కారంతో కలిపించినట్టుంది, కొంచెం ఎక్కువ స్పైసీగా ఉంది. ఎక్స్ట్రా రైస్ అడిగితే ఇలా బాస్కెట్లో తీసుకొచ్చి ఇచ్చారు, అరిటాకులో పెట్టి. అన్నం మాత్రం వేడిగా ఇస్తున్నారు. ఇప్పుడే తింటం అయిపోయింది. ఎలా ఉంది ఫుడ్? ఈల్ తిన్నాము ఫస్ట్లో ఏమనిపించలే, కానీ తింటూ చేదు, మొత్తం చేదు వస్తుంది. నాట్ మై ఫేవరెట్, బట్ ఓకే ట్రైకి అయితే ఓకే. నాకు కూడా అలాగే చేదు. మళ్ళీ నేను పోర్క్ కూడా ట్రై చేసా. ఇక్కడ పోర్క్ బాగుంది, కర్రీ కూడా బాగుంది. ఈల్ కన్నా కంపేర్ చేస్తే పోర్క్ బెటర్ ఉంది. కానీ నాకు అన్నిటికన్నా ఆకుకూరలు బాగా నచ్చింది. ఇంకా ఈ చట్నీ కూడా బాగుంది, స్పైసెస్. మాకైతే ఓవరాల్గా సో కడుపు నిండింది అంతే. వెజిటేరియన్స్కి బాగుంటుంది, ఎందుకంటే దాల్ కూడా బాగుంది, ఇంకా వెజ్జీస్, ఆ పచ్చడి. వెజిటేరియన్స్కి తప్ప ఇంకేం దొరకవులే ఇక్కడ. The rice dal was very good, warm and comfy like home. And we tried the eel. Eel was a bit difficult to understand, but the pork dish was very nice. సో ఇప్పుడే తింటం అంతా అయిపోయింది, మొత్తం తిరిగేసాం. నేను బయలుదేరుతున్నా, వీళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నారు. ఓకే, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. See you later. See you soon. ఫైనల్గా అయిపోయింది, వెనక స్టార్ట్ అయిపోయా. టైం 3:43 అవుతుంది. ఇంకో 15-20 మినిట్స్లో సన్సెట్ అయిపోద్ది ఇక్కడ. సెకండ్ డే కూడా మంచి టైం స్పెండ్ చేశాను. సో ఫైనల్గా ఏమనిపించిందంటే, చాలా ఆర్టిఫిషియల్గా ఉంది ఇదంతా. ఇక్కడ కిసామా అనే విలేజ్ ఉంది, ఆ విలేజ్లో ఒక కొండ పైన మొత్తం సెటప్ చేశారనమాట. సో ఒక చిన్న ప్లేస్లోనే ఒక ఆడిటోరియం, దానిపైన హట్స్, దానిపైన చిన్న షాపింగ్, ఫుడ్, ఇవే
మన సైడ్ అరకు హెరిటేజ్ విలేజెస్, ఇలా హెరిటేజ్ విలేజెస్ ఉంటాయి కదా, ట్రైబల్ విలేజెస్. సో సేమ్ అలాగే అనిపించింది. కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ చాలా మంది ట్రైబ్స్ ఉన్నారు అండ్ వీళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అవి మాత్రం చాలా బాగా అనిపించింది. ఇది ఎందుకు ఇంత ఆర్టిఫిషియల్గా అనిపించింది అంటే వీళ్ళ కల్చర్లో ఫెస్టివల్స్ వాళ్ళ దగ్గర జరుపుకుంటే బాగుంటుంది, అంటే వాళ్ళ ఊర్లో వాళ్ళ విలేజ్లో జరుపుకుంటే. అదే కానీ ఇప్పుడు మనం కోడిపందాలు తీసుకెళ్ళి ఢిల్లీలోనో బీహార్లోనో వేస్తే అంత కిక్ రాదు కదా. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే పర్లేదు, ఒకసారి వచ్చి ఇవన్నీ చూసి వెళ్ళచ్చు. ఒకటే బాగా అనిపించింది ఏంటంటే ఇంతమంది ట్రైబ్స్ దగ్గరికి మనం వాళ్ళ విలేజ్కి వెళ్ళి చూడలేము, ఇక్కడికి వస్తే అందరినీ ఒకే చోట చూడొచ్చు. అండ్ ఇది కొంచెం కమర్షియలైజ్గా కూడా చేసి పెట్టారు, అంటే 1 డేకి 150 ఛార్జ్ అని చెప్పి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్. సరే ఇలాంటి ప్లేస్లో ఫుడ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అది ఓకే. బట్ వాళ్ళతో ఫోటోలు దిగడానికి కూడా డబ్బులు తీసుకుంటున్నారు అండ్ కొంచెం ఆఫ్ ఉందంతా. సో ఆ ట్రైబ్ అనే ఫీలింగ్ రావట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళందరూ మ్యాక్సిమం నాగాల్యాండ్లో ఉన్న వాళ్ళందరూ క్రిస్టియన్సే. బట్ ఇక్కడ క్రిస్టియన్కి సంబంధించింది కానీ వాళ్ళ గాడ్కి సంబంధించి కానీ రిలీజన్కి సంబంధించి కానీ ఏమీ లేదు. జస్ట్ వాళ్ళ కల్చర్ని షోకేస్ చేసుకున్నారు అంతే. ఎందుకంటే వీళ్ళ కల్చర్లో జస్ట్ 50 years బ్యాకే క్రిస్టియానిటీ వచ్చింది. సో క్రిస్టియానిటీని చూపించలేరు కదా దీంట్లో, అందుకని రిలీజన్కి దూరంగా ఉన్నారు. కల్చరు, డ్రెస్సు, ఫుడ్ వీటి మీద ఫోకస్ చేసి ఉందన్నమాట. అది ఈ వీడియో. ఈ వీడియోలో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఎప్పుడు ట్రావెలింగ్ అంటే డెస్టినేషన్ కాదు జర్నీ అని నమ్ముతాను. అలాగే మీరు నా జర్నీలో పార్ట్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. జస్ట్ 30 daysలో పారామోటర్ పైలట్ అయ్యాను నేను. తెలుగులో ఫస్ట్ టైం ఆ అడ్వెంచర్ స్పోర్ట్ గురించి చెప్పడం. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. జస్ట్ 8,000 రూపీస్లో నేపాల్లో 7 days వెళ్ళాను, అది కూడా నా బండి మీద. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ సాటర్డే కొత్త వీడియోతో కలుస్తాను. Bye. Hungry cheetah, hungry for adventure, hungry for travel, hungry for exploring, always on a hunt. Stay hungry.